మిత్రులకు, ఆహ్వానితులకు, మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఆదివారం మధ్యాహ్నం బయట మండిపోతున్న ఇక్కడ చాలా ఆహ్లాదంగా అనిపించింది. ముఖ్యంగా ఈ ప్రోమో వీడియో చూసిన తర్వాత. అది డిఎస్పి అంటే, దేవిశ్రీ ప్రసాద్ అంటే. దేవిశ్రీ ప్రసాద్ ఆ ఎనర్జీ, ఆ క్రేజ్ కానీ మ్యూజిక్ లవర్స్లో అది అంతా ఇంత కాదు. అది ఆ మధ్యకాలంలో మనం చూసాం కూడా. ఇప్పుడు ఒక చిన్న బిట్టు యుఎస్లో చేసిన కాన్సర్ట్ కానీ ఇవన్నీ చూస్తుంటే కనుక వావ్ అని ఉంటుంది తప్ప అది ఆషామాషిగా ఏదో ఒక మామూలు స్థాయిలో ఒక సంగీత విభాగంలో లేకపోతే ఏదో మ్యూజిక్ కాన్సర్ట్ సాదాసీదాగా జరుగుతున్నట్టుగా ఉండదు. అంత ఎలక్ట్రిఫైయింగ్గా ఉంటుంది. దానికి మనస్ఫూర్తిగా నేను ఆ రోజు పిలిచినప్పుడు కూడా అదే షోకి నేను వీడియో రిలీజ్కి వెళ్ళాను. మళ్ళీ ఈ రోజున ఈ ప్రోమో వీడియో ఉంది, మీరు రావాలి, మీ చేతుల మీదుగా చేయాలంటే కనుక ఎవరికైనా నో చెప్పడానికి సంశయించడం, కానీ ఎందుకో దేవికి మాత్రం నో చెప్పలేను. ఎందుకంటే అతని అంత టాలెంటెడ్. అతని ఇద్వత చూసి ప్లీజ్ అతని ఇద్వత చూస్తే నో అని అనాలనిపించదు. సో అతను చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. సో మా ఇంట్లో కుర్రవాళ్ళగా అనిపిస్తుంటాడు, నాకు ఆత్మీయుడు. చాలా అందుకు అతను అడగగానే ఇక నో అనే ప్రసక్తి లేదు. అందుకనే ఈ రోజున మీ అందరి మధ్య మీతో పాటు సంతోషంగా ఇక్కడ మీతో ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉంది. డిఎస్పి అంటే అతని పేరే కాదు, అతని తీరు కూడా. డి ఫర్ డెడికేషన్. ఎస్ అంటే ఏదైనా సరే స్ట్రాటజిక్గా చేస్తాడు, ఆ స్ట్రాటజీ. అండ్ పి అంటే అఫ్ కోర్స్ పాపులారిటీ. ఇంకా ఎలాగా జనాల్ని ఆకట్టుకోవాలి, అలా ఎలా అలరించాలి, వాళ్ళ మన్నల్ని ఎలా పొందాలి, వాళ్ళు ఎలాగ దాసోహం చేసుకోవాలి, వాళ్ళని ఎలా మెస్పరైజ్ చేయాలంటే మాత్రం నిష్ణాతుడు. ఇతను మ్యూజిషియన్ కాదండి, మెజిషియన్. అంతటి. ఎందుకంటే సాదాసీదాగా మనం ఇలాంటి మ్యూజిక్ కాన్సర్ట్ జరగడం అన్నది దేశ విదేశాల్లోనూ ప్రాంతీయంగానూ అది కొత్త ఏం కాదు. గతంలో ఎంతోమంది అద్భుతంగా ఇలాంటివి కాన్సర్ట్స్లో రాణించారు, మనల్ని అలరించారు, మంచిగా శభాష్ అనిపించారు. కానీ దాని యొక్క ఫిలాసఫీని మార్చేశాడు. మనం ఎప్పుడో మైకేల్ జాక్సన్ ఇలాంటి పెద్ద పెద్ద రాక్ స్టార్స్ మన వెస్ట్రన్ సైడ్ అటు చూస్తుంటాం అమెరికాలోను. అవి చూస్తే చాలా బాగుంటుంది. ఇలాంటివి మనకు కుదరదు కదా, ఇలా ఈ స్థాయికి మనం వెళ్ళలేం కదా అని ఉన్న ఆ సమయంలో ఎందుకు చేయకూడదు అని ఒక ఛాలెంజింగ్గా తీసుకుని తన పరిధిలో తను చేస్తున్నటువంటి ఈ సాంగ్స్ని తీసుకుని ఇతర ప్రాంతాల్లో ఉండేటటువంటి మన తెలుగు, తమిళ్, హిందీ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసంగా, వాళ్ళని అలరించడం కోసంగా అక్కడికి వెళ్ళి ఖర్చు కూడా వెనుకాడకుండా అక్కడ డాన్సర్స్ని, అక్కడ మ్యూజిషియన్స్ని, అక్కడ కొంతమంది ఎక్స్ట్రా టెక్నీషియన్స్ని వీళ్ళందరినీ కూడాను సమన్వయపరుచుకుని తను ఇచ్చే డ్యాన్స్ చూస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది. ఇది మా తెలుగు వాళ్ళం, మేము కూడా ఆ స్థాయికి గలం, ఆ రకంగా కాన్సర్ట్స్ చేయగలని నిరూపించాడు దేవిశ్రీ ప్రసాద్. ఆ రకంగా అతనికి ఉన్నటువంటి ఆ జీల్కి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంటే నిజంగా గర్వపడుతున్నాం. లేకపోతే ఏముంది, వెళ్తారు, వెనకాల మ్యూజిషియన్స్ ఉంటారు, సింగర్స్ పాడుతారు, అయిపోయి అది ఆ పాటలు వింటమే. అది ఇంట్లో కూర్చుని విన్నా సరే మనం ఎంజాయ్ చేయొచ్చు. కానీ అటు చూడటానికి, ఇటు వినటానికి అండ్ లేచి మనం మర్చిపోయేలా చేసేలాగా ఆ కాన్సర్ట్స్ అంత బాగా డిజైన్ చేసి తను పార్టిసిపేట్ చేసి తనంతగా అలరించాడంటే కనుక ఈ వండర్ఫుల్ ఏమనాలి, వండర్, మ్యూజిక్ వండర్ దేవిశ్రీ ప్రసాద్ నిజంగానే. అలాగే ఇక రాబోయే రోజుల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో తన ప్రతిభ చూపించడానికి మన గొప్పగా మనం ఫీల్ అయ్యే స్థాయికి రాబోతున్నటువంటి ఈ కాన్సర్ట్స్ సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి అది మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. ఇలాంటివి చేస్తున్నప్పుడు ఎంతో కొంత విరాళాల రూపంలోనో టికెట్ రూపంలోనో తనకు కొంత ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం స్వలాభాన్ని కాకుండా సమాజ సేవ కోసంగా వినియోగించడం అనేది నిజంగా మనస్ఫూర్తిగా మనందరం భారతతోటి ఆయన అభినందించాల్సినది. చాలామంది డిజర్వింగ్ ఎవరైతే ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ కానీ, విజువల్లీ ఇంపైర్డ్ పీపుల్ కానీ వాళ్ళ కోసమని, వాళ్ళ బాగు కోసమని, వాళ్ళ భవిష్యత్తు కోసమని తను అది ఖర్చు పెడుతూ, అలాగే వాళ్ళ నాన్నగారి ఫౌండేషన్ ఉంది, సత్యమూర్తి ఫౌండేషన్ని, దాంట్లో కొంత భాగం ఇచ్చేస్తూ ఈ ఏజ్లో ఇలా కష్టపడి తను చేసేటువంటి తద్వారా వచ్చేటువంటి డబ్బుని ఆ రకంగా వినియోగిస్తూ ఆ రకంగా సమాజ సేవ చేస్తున్నందుకు నేను మనస్ఫూర్తిగా డిఎస్పిని నేను అభినందిస్తున్నాను.
అలాగే మీ ఆశీస్సులు అందరి ఆశీస్సులు ఉండాలని, అలాగే తెలుగువారు కానీ తమిళ్ కానీ లేదా ఇండియన్స్ ఎక్కడో సరే దేశ విదేశాల్లో ఖచ్చితంగా ఈ కాన్సర్ట్ చూస్తారని, వాళ్ళు ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తూ మనస్ఫూర్తిగా నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆల్ ది బెస్ట్ డిఎస్పీ.